సూపర్ జీఎస్టీ 2.0 సూపర్ సేవింగ్స్ గృహోపకరణాలు మరియు వినియోగదారుల ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ మేళా వాణిజ్య పన్నుల శాఖ కడప డివిజన్ ప్రొద్దుటూరు వారి ఆధ్వర్యంలో పట్టణంలోని జార్జ్ క్లబ్ నందు శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి హాజరు కాగా పలు ఎలక్ట్రానిక్ డిజిటల్ ఏజెన్సీ షోరూం యజమానులు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్ నందు గృహోపకరణాలు ఏర్పాటు చేయగా ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు జీఎస్టీ 2.0 నందు తగిన ధరలపై ఎమ్మెల్యే వరద వినియోగదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క ప్రజలకందరికీ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా పబ్లిక్ విపరీతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్క గృహ నివాసంలో ఉండే ప్రతి వ్యక్తికి ఈ విషయం చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంది. మరి ఈ సమావేశంలో పాల్గొనే మన మున్సిపల్ కమిషనర్ గారు అనే సంబంధిత అధికారులు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రతి దాని మీద కూడా మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా ధరలు తగ్గినాయి. బట్ట మీద, సబ్బు మీద, పేస్ట్ మీద, చెప్పుల మీద మనం కొనే ప్రతి ఒక్క దాని మీద కూడా ధరలు తగ్గించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి. కాబట్టి ఈ తగ్గించిన ధర ఎంత అనేది మనకు తెలిసేదానికోసము ఈ మాదిరిగా సమావేశాలు పెట్టి పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మీటింగ్లు జరుపుతున్నాయి. ఈరోజు ఇక్కడ టీవీలకు సంబంధించి లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటికి సంబంధించి ఇక్కడ మన టీవీ రేట్లు గతంలో ఇంత ఉన్నాయి, ఇప్పుడు ఇంత ధర తగ్గింది. జిఎస్టీ వలన 5-10% ఇవన్నీ తగ్గినాయి. కాబట్టి మీరందరూ వ్యాపారస్తులు ఏం చేస్తుంటారంటే వాళ్ళకు ఇంతకుముందు ఉన్న రేటే చెప్తుంటారు. అయితే మీరందరూ పోయి ఏది కొనాలనుకున్నా కూడా ఇంతకుముందు ఇంత రేటు ఉండేది, ఇప్పుడు ఇంత % తగ్గించున్నారు కదా, నువ్వు తగ్గించిన జిఎస్టీ ప్రకారం మాకు ఇవ్వాలని మీరు అడిగేదానికోసము, మీ అందరిలో చైతన్యం కలిగించే దానికోసము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీరంతా డాక్రా మహిళలు, మీ వీధి డాక్రా సంఘాలకు సంబంధించిన వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ జిఎస్టీ తగ్గింపు విషయం ప్రతి పేదవానికి తెలియాలి. ఎందుకంటే వాడు నష్టపోయితే సొంత ఆర్థిక నష్టం జరుగుతుంది అతనికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ డాక్రా సంఘాల వాళ్ళు సమావేశాలు పెట్టుకొని సమావేశాలలో ఈ మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ మనం కొనేదాని మీద, బట్ట మీద ఇంత తగ్గించినాయి, వస్తువుల మీద ఇంత తగ్గించినాయి, ప్రతి వస్తువు మీద మీకు ఉండబడిన పేపర్లన్నీ తీసుకొని ఈ వస్తువు మీద ఇంత తగ్గింది, ఈ వస్తువు మీద ఇంత తగ్గింది అని మీరు అందరినీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు వ్యాపారస్తులు కొనుగోలు పోయినప్పుడు నష్టపోకుండా వాళ్ళకి ఆదాయం మిగులుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకుపోవాలి, అందరికీ తెలియాలి. ఈరోజు మన పొద్దుటూరులో ఎవరు కూడా పూర్వం రేటుకు అమ్మాలని ప్రయత్నం చేస్తే, లేదా జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ ప్రకారం నువ్వు తగ్గించి కొనుక్కోమని చెప్పాలి. కాబట్టి దాని విషయంలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఇవన్నీ ప్రజలకు అందరికీ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంలో సమావేశాలు ఏర్పాటు పెట్టి మీ డాక్రా సంఘాల ద్వారా ఇది అందరికీ మీ వీధుల్లో అంతా కూడా ఎడ్యుకేట్ చేయాలని మాకు రైతులకు కూడా పెట్టినారు. రైతులకు ట్రాక్టర్ మీద తగ్గించినారు, పురుగుల మందుల మీద తగ్గించినారు, పంపు సెట్ పవర్ స్ప్రేయర్ల మీద తగ్గించినారు. రైతు కూడా ప్రతి ఒక్క దాని మీద తగ్గించినారు. ఆ మాదిరిగా తగ్గించిన దానివల్ల మనం రైతుకు ఆదా జరుగుతుంది, మీకు కొనుగోలుదారుడికి ఆదా జరుగుతుంది. అటువంటి పరిస్థితి మనలో ప్రజలందరికీ తెలియజేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి. కాబట్టి ఈ రోజు రేపు ఎలక్ట్రిక్ సామాన్యమైన ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీరందరూ వచ్చి ఇవన్నీ చూసి అందరు ప్రజలకు తెలియజేయాలి. మన జిఎస్టీ లాభాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. అది వాళ్ళకు పొందేటట్లు చేయాల్సిన బాధ్యత మన అందరికీ. ప్రభుత్వంలో మీరు కూడా కొంతమేరకు భాగస్వాములు. కాబట్టి మీరు అందరం కలిసి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ తగ్గింది, గతంలో కంటే ఇంత % తగ్గిందని తెలియజేసి వాళ్ళందరి డబ్బులను వ్యాపారస్తులకు పోకుండా వాళ్ళు మిగిలించుకుంటే 1-2 సార్లు మనం సరుకులు అన్నిట్లో తెచ్చుకుంటాం. 3 సార్లు తెచ్చుకునే జిఎస్టీ మీద ఆ జిఎస్టీ మీదనే 4వ సారి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ మాదిరిగా మీరందరూ చైతన్యవంతులను చేయాలని ప్రజలందరినీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మాదిరిగా సమావేశాలు ఏర్పాటు చేసి మీరు కూడా పాత్రపు గవర్నమెంట్ సంబంధం ఉంది కాబట్టి మీ అందరికీ కూడా డాక్రా సంఘాల వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేయాల్సిందే కోరుకుంటూ మన పొద్దుటూరులో ఎక్కడ కూడా జిఎస్టీ పాత రేటుకి కొన్నాను, జిఎస్టీ రేటుకి నేను కొన్నాను అనే పరిస్థితి ప్రజల్లో కల్పించాలి. కాబట్టి దానికోసం మీరందరూ మనం ఒకరు బాగుపడితేనే కాదు, అందరూ బాగుండాలా, సమాజం బాగుండాలా. మన ఇంటివాడు నష్టపోయిన దానివల్ల మనకు వచ్చిన లాభం లేదు.
అతనికి ఇంటి పక్కన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఈ జిఎస్టీ యొక్క లాభాలను ప్రజలకు తెలియజేసేదానికి ఏర్పాటు చేసిన సమావేశంలో మీరు అందరూ వచ్చిన దానికి మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్క మహిళ బాధ్యతగా మీరు తీసుకోండి, అందరికీ తెలియజేయండి. వాళ్ళందరికీ జిఎస్టీ తగ్గింది, ఇంత రేటు తగ్గింది, ఫలానా వస్తువు మీద. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు కొన్ని పేపర్లను కూడా ప్రింట్ చేసి ఇస్తున్నారు. అవన్నీ కూడా ప్రతి ఇంటికి చేర్పించాల్సిన బాధ్యత మీరు తీసుకొని అందరూ బాగుండాలనే పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తక్కువ ధర కొనుక్కోవాలనే ఆలోచన మీరు చేసి అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన కోరుకుంటూ